పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు అనేక దేశాలు మద్దతు పలికాయి. సమర భేరీలోనూ మానవత్వాన్ని మర్చిపోలేదు ఇండియా. సామాన్య ప్రజానీకానికి ఎలాంటి హాని చేయలేదు. పాక్లో దలదాచుకున్న ఉగ్రవాదుల స్థావరాలపైనే మెరుపు దాడులతో విరుచుకుపడింది. దీంతో ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రశంసల వర్షం కురిసింది. కానీ ఆ రెండు దేశాలు బుద్ధి మార్చుకోలేదు. పాక్ తోక పట్టుకునే ఈదుతున్నాయి. దాయాదికి టర్కీ, అజర్బైజాన్ బాసటగా నిలిచాయి. పొలిటికల్ భారత్పై పాకిస్తాన్, టర్కీ డ్రోన్లతో దాడులకు తెగబడింది. దీంతో ఒక్కసారిగా భారతీయులందరూ విస్మయానికి గురయ్యారు. మనం చేసిన సాయాన్ని మరిచి మన శత్రు దేశానికి టర్కీ అండగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2 ఏళ్ల క్రితం 2023 టర్కీలో భూకంపం అతలాకుతలం చేసింది. ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. అలాంటి సమయంలో ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్తు అంటూ అభయమిచ్చింది మోదీ సర్కార్. 8,45,590 విలువైన సామాగ్రిని అందజేసి రక్షణ చర్యలు చేపట్టింది. రైట్, ఇక దీనిపై చర్చిద్దాం. మనతో పాటు పెంటపాటి పుల్లారావు అనలిస్ట్ జూమ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ సార్, పెంటపాటి పుల్లారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్, చూస్తున్నాం దోస్త్ నహి దుష్మన్ హే అంటూ టర్కీ చేసిన సాయాన్ని మరిచి పాక్ అయితే చేయుతను అందించింది. ఎలా చూడొస్తారు దీన్ని? మనం కూడా కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి. ప్రపంచ విషయాలు, విదేశ విషయాలు, స్నేహాలు ఏమీ పెద్ద డీప్ కాదు ఎవరికి మధ్యన. అలాగైతే పాకిస్తాన్తో చాలా స్నేహంగా అమెరికా ఉండేది కదా 70 సంవత్సరాలు. 2021 నుంచి డంప్ చేసేసింది కదా పాకిస్తాన్ని. అలాగే ఇంగ్లాండ్ అందరూ వాళ్ళు కూడా ఎంత టెంపరీ ఫ్రెండ్షిప్స్. మనం ఏదో చేసామంటే సాయం కొంచెం వెనకాల చరిత్ర కూడా చూడాలి. టర్కీ ఒకనప్పుడు 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం అవే వరకు ఒక 300 సంవత్సరాలు వెనక్కి చాలా పెద్ద సామ్రాజ్యం. యూరోప్లో సగం భాగం, మిడిల్ ఈస్ట్ అంతా ఈవేళ గల్ఫ్ నేషన్స్ అన్నిటికి, అలాగే టర్కీ, అలాగే ఉత్తర ఆఫ్రికాలో అక్కడక్కడ టర్కీ సామ్రాజ్యం పరిపాలించేవారు మొత్తం. ఆఖరికి ఇప్పుడు చూస్తే యెమెన్, ఆ దేశాలన్నీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా టర్కీ కింద ఉంది. 1918లో వాళ్ళు పెరిగిపోయారు. ఎందుకంటే యుద్ధం ఓడిపోయారు, మార్పులు చేసి ఫినిష్ అయిపోయి ఒక చిన్న టర్కీకి వచ్చారు. ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎర్డోగాన్ అని 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాడు. దాని ముందర టర్కీ చాలా ప్రోగ్రెసివ్గా ఉండేది దేశం. ఈయన కొంచెం ఇస్లామిక్ దారిలో తీసుకెళ్దాం అని కూర్చుని టర్కీ పూర్వ వైభవం తెచ్చుకుందాం అని ఆయన చేసే ప్రయత్నం ఏంటంటే, ఎక్కడన్నా ముస్లిం దేశాలు ఉంటే ఏదో సాయం చేస్తున్నాను, కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఏదో చిన్న సాయాలు చేస్తాడు. ఏదో ఉంటే హమాస్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ. పాకిస్తాన్తో వచ్చింది ఏంటంటే ఏదో ఒక వ్యాపారం. పాకిస్తాన్కి వాళ్ళు డ్రోన్స్ అమ్ముతున్నారంటే ఆబ్వియస్గా చైనా డబ్బిస్తున్న పాకిస్తాన్ ద్వారా అమ్ముతున్నారు. రష్యాకి డ్రోన్స్ అమ్మారు, యుక్రెయిన్కి డ్రోన్స్ అమ్మారు. రష్యాకి డ్రోన్స్ అమ్ముతున్నారు, ఇప్పుడు యుక్రెయిన్కి అమ్ముతున్నారు. ఇరాన్కి అమ్ముతున్నారు, ఇరాన్ విరోధీలకు అమ్ముతున్నారు. వ్యాపారం. అది మనం పెద్ద టర్కీ ఏదో సాయం చేసేస్తుంది, టర్కీ వాళ్ళు ఏదో అయిపోతుందని కూడా ఆలోచించక్కర్లేదు. టర్కీ ఎక్కడే ఎంటర్ అయినా పెద్ద విశేషంగా ఏం తీసుకురాలేదు. యుద్ధాలు చేసి సాధించిందేం లేదు. వాళ్ళకున్న గంభీరతనం అంతా ఏంటంటే ఆ పక్క చిన్న దేశాల మీద, వాళ్ళ మీద కొంచెం హడావుడి చేయటం, అంతవరకే. పూర్తిగా సాధించలేదు. మన భారతదేశం పెద్ద పట్టించుకోక్కర్లేదు, అతి ముఖ్యత ఇవ్వక్కర్లేదు టర్కీకి అని నేను భావిస్తున్నా. ఇవాళ చైనా పాకిస్తాన్కి సాయం చేస్తుంది. మనం చైనాకి మొదటి నంబర్ 1 పార్ట్నర్ ఏషియాలో, దాదాపు బిజినెస్లో. అలాంటి వాళ్ళు మరి మనకి వ్యతిరేకం చేస్తున్నారా లేదా? ఇవాళ పాకిస్తాన్ అంతా చేసేదేంటి? వాళ్ళ సైన్యానికి డబ్బు ఎవరిచ్చారు? న్యూక్లియర్ ఐటమ్ బాంబులు ఎవరిచ్చారు? ప్లేన్లు ఎవరిచ్చారు? డ్రోన్స్కి ఎవరు డబ్బు ఇస్తున్నారు? అంత చైనా ఇస్తుంది. మరి చైనాతో మనం వ్యాపారం మాత్రం ఇస్తే బాగుంటుంది కదా. నేను చెప్పేది ఏంటి, టర్కీ ఏదో చేస్తుంది. టర్కీ ఒక ద్రోహి అవ్వచ్చు. మనకి టర్కీకి సంబంధాలు కట్ చేసుకోవాలి మనం.
టూరిస్టులు ఎక్కువ వెళ్తున్నారు, కట్ చేసుకోవాలి, ఆఫ్ చేయాలి. మనం సీరియస్గా వాళ్ళతో తగ్గించుకోవాలి, తప్పదు. కానీ అది పెద్ద ఇంపాక్టా అది మనం ఆలోచించుకోవాలి. చిన్న దేశం యూరోప్లో, అది యూరోప్లో ఉన్న దేశం, కానీ యూరోపియన్లు ఆ దేశాన్ని యూరోపియన్ కమ్యూనిటీలోకి రానివ్వలేదు. ఆ దేశంలో ఉద్యోగాలు లేవని దాదాపు 30-40% జనాభా ఇతర దేశాలకు వెళ్ళిపోయారు గత 30-40 సంవత్సరాలు. అక్కడి నుంచి డబ్బులు సంపాదించి టర్కీకి పంపిస్తే వాళ్ళు బ్రతుకుతున్నారు. పాకిస్తాన్ టర్కీకి తేడా ఏమిటంటే, టర్కీ గత ఈ ఎర్డోగాన్ రాకముందు ఒక 80 సంవత్సరాలు మోడర్నైజేషన్ చేసుకున్నారు, ముందరకు వచ్చేసారు యూరోపియన్ స్టైల్లో. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు, వెనక్కి ఉంటున్నారు. అది మనం కేర్ఫుల్గా అసెస్ చేసుకోవాలి, భారతదేశాన్ని పెద్ద హాని చేయగలరా అని. సార్, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో టర్కీకి మానవత్వం కంటే మతమే ముఖ్యమైంది అనుకోవచ్చా? మొత్తం ముఖ్యం, తర్వాత మొత్తం అంత ముఖ్యమైతే కొన్ని విషయాల్లో వాళ్ళు కలవ చేసుకోరు. వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కలవ చేసుకోరు, చాలా జాగ్రత్తగా పోతారు. మొత్తం మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఆ పూర్వం వైభవం ఏదో సంపాదించుకున్నాం, ఆ పేరు టర్కీ అంటే, దాంతో చేసే డ్రామా. తర్వాత పాకిస్తాన్ కూడా మతాన్ని వాడి ప్రతి దేశానికి వెళ్ళి మాకు సాయం చేయాలి, మాది మీది మతం ఒకటి, ఎలాగది పర్మనెంట్గా అడుగుతుంది కాబట్టి లొంగిపోతూ ఉంటారు. సో ఇప్పుడు మనం చేయవలసిన టర్కీతో ఏంటంటే, కొంచెం దూరం పడతాం మంచిది, కేర్ఫుల్గా ఉండాలి, ఇగ్నోర్ కూడా చేయాలి. ఇగ్నోర్ అంటే మనం ఆప్ చేయలేం, నువ్వు చేస్తే చేసుకోరు, పనికిరానని వదిలేయటం. మలేషియా కూడా కొంతవరకు పాకిస్తాన్కి సాయం చేసేదాన్ని విన్నాం, మానేసింది కొద్దిగా, ఎందుకంటే ఆయిల్ కొంటాం మానేస్తామని ఆర్డర్ ఇచ్చాక. అజర్బైజాన్ అని ఎవరికి తెలియని దేశం టర్కీతో పాటు ఉంటుంది, వాళ్ళు పాకిస్తాన్కి చేస్తున్నారు, అది పెద్ద విషయం కాదు. మరి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ సాయం చేయట్లేదే, ఎంతో దగ్గర. ఆఫ్ఘనిస్తాన్ రావటానికి తాలిబాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ ఎంతో చేసింది, ఇవాళ అంత న్యూట్రల్గా ఉన్నారే తాలిబాన్. అందువల్ల మనం పెద్ద దాని గురించి పట్టించుకోవాలి కొంతవరకు, కానీ ఇది పూర్తిగా మనం టర్కీని డీల్ చేయటం కూడా వేరే డీల్ చేసుకోవాలి. తర్వాత టర్కీకి పర్మనెంట్గా ఎర్డోగాన్ ఉండడు, కొత్త గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మంచి స్నేహాలు మనం చేసుకోవచ్చు. ప్రాక్టికల్గా మనం పోవాలి, ప్రాక్టికల్గా విదేశీ దౌత్య మార్గాల్లో, దౌత్య విషయాల్లో మనం ఏదో వచ్చారు మన దేశానికి, నా ఫ్రెండు, నీ ఫ్రెండు, నా పర్సనల్ ఫ్రెండ్ ఏం లేవు. వాళ్ళు ఉపయోగం ఉన్నంతకాలం చేసుకుంటారు, ఉపయోగం లేకపోతే బాధేస్తారు. దౌత్య సంబంధాలన్నీ అలాగే ఉంటాయి. సార్, ఉగ్రదాడులను యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేస్తున్నారు. భారత్ వైఖరిని ఎలా చూడొచ్చు? ఉగ్రదాడులను యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేస్తున్నారు. అయితే భారత్ వైఖరిని ఎలా చూడొచ్చు అంటున్నా? మనం ట్రై చేస్తున్నాం కదా ఉగ్రవాదిని, కానీ మనం కూడా కొన్ని మళ్ళీ అక్కడ కూడా కొన్ని తప్పులు చేసావా? ఈ గత ఏప్రిల్ 22 నుంచి కొన్ని బయటకు వస్తున్నాయి కదా, మన సెక్యూరిటీ కూడా కొంచెం పెంచుకోవాలి కదా. నా మాటలే చెప్తున్నా, ఎంతో మంది ఆధార్ కార్డులు, కోట్ల మంది ఆధార్ కార్డులు దొంగతనంగా తెచ్చుకొని భారతదేశానికి వచ్చేసి ఇక్కడ ఓటర్లు కూడా అయిపోయారు కదా. అవన్నీ మనం జాగ్రత్త పడాలి. ఉగ్రవాదుల్ని కంట్రోల్ చేయాలంటే మన బార్డర్ని, మన సరిహద్దులు మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. అది తెచ్చుకోలేకపోతున్నాం కదా, ఎందుకంటే పెద్ద సరిహద్దులు, సముద్ర సరిహద్దులు 12,000 కిలోమీటర్లు, భూమి సరిహద్దులు కూడా 10,000 కిలోమీటర్లు ఉన్నారు భారతదేశానికి. చాలా కష్టంతో చేసుకుంటున్నాం, చెయ్యాలి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇది ఒక మంచి అవకాశం, దీంట్లో ఉన్న లోపాలన్నీ సెటరైట్ చేయాలి. సెటరైట్ చేస్తే కానీ ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయలేం, దాంట్లో మాత్రం డౌట్ లేదు. సో ఇంకోటి, ఎర్డోగన్ సర్కారు ఎందుకు పాకిస్తాన్కు బాసడగా ఉంటుంది? దాని వెనక ఏమైనా ఆంతర్యం ఉందనుకోవచ్చా? అదేం లేదు, వాళ్ళు ఇందాక నేను చెప్పిన హిస్టరీ, పూర్వం వైభవం. నేను కూడా టర్కీ సుల్తాన్ లాంటి వాడిని, 20 సంవత్సరాల బట్టి పరిపాలిస్తున్న ముస్లిం దేశాలకి పెద్దవాడిని అంటాడు. దాదాపు 60 ముస్లిం దేశాలు ఉంటే 2017లో డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా వెళ్ళాడు. వెళ్ళి సౌదీ అరేబియాని అన్ని ముస్లిం దేశాలని పిలువు ఒక మీటింగ్కి, నేను అందరిని ఇక్కడే కలుస్తానన్నా. ఆయన వచ్చినప్పుడు అన్ని దేశాలు వచ్చారు, ఒక టర్కీ రాలేదు. టర్కీ ఎర్డోగానే రాలేదు.
ఆయన ఏమన్నాడంటే ఈ దేశాలందరికంటే నేనే పెద్దోడిని, నేను ఎందుకు రావాలి అక్కడికి. అందువల్ల అలాంటి వ్యక్తుల్ని వాళ్ళ ఐడియాస్ని మనం ఎక్కువ టైం ఇచ్చి ఎక్స్పర్ట్ చేస్తే దెబ్బతింటాం. కానీ మైండ్లో పెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళని. మనం వాళ్ళకి ఎక్కడ డ్యామేజ్ చేయాలి, టర్కీ డ్యామేజ్ చేసే చాలా చోట్ల ఉన్నాయి. తర్వాత మనం మర్చిపోవద్దు, టర్కీ శత్రువు ఎవరు? టర్కీ పక్కన ఉన్న గ్రీస్. ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి, ఒక 50 సంవత్సరాల క్రితం టర్కీ గ్రీసు పెద్ద యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధం ఇప్పుడు కూడా మొన్న ఏదో మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. భారతదేశం ఎక్కువ గ్రీస్తో సంబంధాలు కూడా ఉన్నాయి కదా. భారతదేశం సైప్రస్ అనే దేశం ఉన్నది, ఒక ఐలాండ్, ఒక ద్వీప్ మెడిటరేనియన్లో. సగం భాగం టర్కీ ఆక్రమించింది, సగం భాగం గ్రీస్తో ఉన్నది. ఆ సగం భాగం గ్రీస్తో ఉన్న సైప్రస్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా మంచి సంబంధాలు. సో టర్కీ న్యాచురల్గా మన మీద దృష్టి వేరే పెంచాలి కదా. సో తప్పకుండా అవన్నీ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. మనం ఎందుకంటే గ్రీస్ ఓట్ మనకు కావాలి, సైప్రస్ ఓట్ మనకు కావాలి, ఎన్నో సంబంధాలు ఉన్నాయి, అది పెట్టుకుందాం. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది మీరు అడిగిన దానికి. మనం వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి టర్కీ ఎర్డోగాన్కి అది ఒక కోపం. మన మీద కోపం కూడా తీసుకోవడానికి పెద్ద కష్టమేం లేదు. మనకి వాళ్ళకి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఏం సంబంధాలు ఉన్నాయి. టర్కీ నుంచి మనం, ఆ టర్కీకి ఆయిల్ లేదు, ఏమీ లేదు, మనమే ఎక్కువ టూరిస్ట్ పంపిస్తున్నాం టర్కీకి, అది పెద్ద లెక్క. అవన్నీ ఉంటాయి. సో మనతో వాడికి విరోధం, నష్టం అంది కాదు, మనతో మనం పట్టించుకోకూడదు. మనం వాచ్ చేయాలి టర్కీని, అందరికి చెప్పాలి, యూరోపియన్ దేశాలకు చెప్పాలి చేస్తున్నాడని, అది చెప్పాలి, వాళ్ళకి పని పెట్టాలి. కానీ టర్కిష్ ప్రజలతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఈ గవర్నమెంట్లో లేదు అని మనం చెప్పాలి. ఇతను ఓడిపోయి వెళ్ళిపోతే అవుతుంది, వచ్చేవాడితో కూడా మనం విరోధం పెట్టుకుంటాం, పెట్టుకోకుండా ట్రై చేసుకుంటా పోతాం. సార్ చూసుకోవచ్చు, పొరుగున ఉన్న ముస్లిం దేశాలు పాకిస్తాన్ నమ్మలేని పరిస్థితి. అలాంటిది టర్కీ ఎందుకు నమ్మింది, ఎందుకు నమ్మాల్సి వచ్చింది? టర్కీ పాకిస్తాన్కి ఆర్థిక వ్యవస్థలో ఏమి సంబంధం లేదు. టర్కీ పాకిస్తాన్కి ఏమి ఫ్రీగా ఇవ్వదు, పాకిస్తాన్కి కూడా టర్కీ నుంచి వచ్చేదేం లేదు. అదేదో లాబీ చేసుకుని మనం ముస్లిం దేశాలని చెప్తే, పూర్వం ఉన్న హిస్టరీ నేను చెప్పాను కదా, 1918 వరకు ఒక 300 సంవత్సరాలు టర్కీ పెద్ద ప్రాంతాన్ని పరిపాలించేది. టర్కిష్ ఎంపైర్ చాలా పెద్ద ప్రాంతం. వాళ్ళ భాష ఇవాళ కూడా మన ఏరియాలో భాష, ముస్లిం భాషని తుర్కా అంటామా లేదా చెప్పండి? అంటాం, తుర్కా అంటాం కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? టర్కీ నుంచి వచ్చింది ఆ భాష. అంత పలుకుబడి ఒకనప్పుడు ఉండేది. నైజాం హైదరాబాద్, లాస్ట్ నైజాం హైదరాబాద్, ఆయన భార్య ఎవరు? ఒక టర్కిష్ యువరాణి. అవన్నీ మనకి సంబంధాలు ఉన్నాయి. టర్కీ ఒకనప్పుడు పెద్ద దేశం, అది చితికిపోయింది, చిన్నదైపోయింది. అంత పెద్ద దేశం కాదు, అంత పెద్ద పరిస్థితులు లేవు టర్కీ. సార్ చూడొచ్చు, కేవలం వ్యాపారం కోసమే టర్కీ దాయాది దేశంతో దోస్తీ చేస్తుందా? కొంచెం వ్యాపారం కోసం, కొంచెం ఏంటంటే ప్రత్యేకత. మాకు ప్రపంచం అంతా టర్కీలా ప్రత్యేకంగా అందరూ నీలం చొక్కా వేసుకుంటే, ఒక స్కూల్లో ఒకటి ఎర్ర చొక్కా వేసుకుని వస్తే అందరికీ కనపడతాడు కదా, కొద్దిగా అవును, కొంచెం ప్రత్యేకత ఉన్నట్టుగా ఉంటాడు కదా. 2000-3000 మందిలో ఎర్ర చొక్కా వేసుకున్నవాడు వాడు ఒక్కడే అని. సో అది కూడా ఉన్నది టర్కీ డ్రామాలో. సార్ టర్కీ ప్రభుత్వం తీరును ఎలా అర్థం చేసుకోవచ్చు? టర్కీ ప్రభుత్వం తీరును ఎలా అర్థం చేసుకోవచ్చు? అదే చెప్పాను కదా, వన్ మ్యాన్ షో. అతను ఎలక్షన్ లో ఒత్తిడి తీసుకొచ్చి అందరినీ జైల్లో తోసేసి ఎలక్షన్ గెలుస్తున్నారు. కొంచెం ఇస్లామిక్ మైండ్ ఉన్నది. పూర్వం 1918 నుంచి ఎప్పుడైతే టర్కిష్ ఎంపరర్ సుల్తాన్ తీశారో, కెమాల్ అటాతుర్క్ అని వచ్చాడు జనరల్. ఆయన చాలా ప్రోగ్రెసివ్గా, అక్కడ ఎవరికి గెడ ఉండకూడదు, ఎవరు ఆ ముస్లిం టోపీ పెట్టుకోకూడదు, ముస్లిం బట్టలు వేసుకోకూడదు, కోటు ప్యాంటు షూట్ వేయాలి. ఇవాళ ఎర్డోగాన్ కూడా ఆ ముస్లిం డ్రెస్ వేసుకోడు కదా, ప్యాంటు సూటు టైయే కదా. సో ఆయన అన్ని చేస్తే రాను రాను ఇస్లామిక్ గాలి
2000 సంవత్సరానికి టర్కీ అందింది. అక్కడ ఉన్న ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయలేదు, చేయలేకపోయారని వీళ్ళకి ఓటేశారు. ఓటేసాక ఆయన కన్సాలిడేట్ చేసుకుని ఇంకో వదలట్లేదు అధికారం. ఎల్లకాలం టర్కీ ఇలా ఉండదు. ఈయన దిగిపోయే న్యాచురల్గా మంచి ఎలక్షన్ ఉంటే ఓడిపోతాడు. అధికారంలో ఉండి విరోధులందరినీ జైల్లో పెట్టాయి. ఇప్పుడు టర్కీలో క్యాపిటల్ సిటీలో అక్కడ ఉన్న మేయర్ని, అతను ఇస్తాన్బుల్ మేయర్ని జైల్లో పెట్టాడు. ఇప్పుడు ఇతను వ్యతిరేకం అవుతున్నాడని ఏదో ఛార్జ్ పెట్టి జైల్లో పెట్టి బయటికి రాలేదు. ఇతనికి ఛాలెంజ్ చేస్తాడని. సో ఎన్ని చేస్తున్నాడు, ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ప్రత్యేకత కోసం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడు. ప్రత్యేకంగా నేనేదో వేరే చేస్తున్నాను చాలా మొనగాడని. అది కొంతవరకు మనం నేను బాగా అన్నట్టుగా గమనించాలి, నోట్ చేయాలి, పెద్ద పట్టించుకోకూడదు. సార్ ఇంకోటి, నిజానికి టర్కీ ఓ పర్యాటక దేశం. ఆ దేశానికి చాలామంది పర్యాటకులు వెళ్తుంటారు. చూసుకుంటే 2024లో ఏడాదిలో ఇండియా నుంచే టర్కీకి దాదాపుగా 2 లక్షల చిల్లర మంది యాత్రికులే ఉన్నారు మన నుంచి. సో వీళ్ళ డబ్బుల ద్వారానే టర్కీ దేశానికి ఆదాయం అమాంతం పెరిగిందని అనుకోవచ్చు. అంటే ఎర్డోగన్ ప్రభుత్వాన్ని బతికించేది మనోలే. కానీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా శత్రు దేశమైన పాకిస్తాన్కు టర్కీ సాయం చేస్తుందంటే ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? ఒకటి, మొత్తానికి 2 లక్షల మంది వెళ్ళారు. అవును. కానీ మొత్తం టూరిజం ఎంత అక్కడ చాలా మంది వెళ్తున్నారు కదా. యూరోప్ నుంచి ఆ వెదర్కి బాగుంటుందని వెళ్తున్నారు కదా. పెద్ద లెక్క లేదు ఇది టర్కీకి. అందువల్ల అది లెక్క లేదు. మనం అంత ఇంపార్టెంట్ కంట్రీ కాదు వాళ్ళకి, టర్కీకి. అందువల్ల మనం ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళు ఏంటంటే టర్కీకి మనం న్యాచురల్గా మనం ఫీల్ అవుతున్నాం, ఏంటి వీళ్ళకి అమ్ముతున్నారు. అది ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్. మీరు మన దేశం నుంచి 2 లక్షల మంది వెళ్ళారు అన్నారు కదా. అవును. సంవత్సరానికి 5 కోట్లు టూరిస్ట్ వెళ్తున్నారు టర్కీకి, ఫారెన్ టూరిస్ట్. సో 5 కోట్లలో 2 లక్షలు ఎంతమంది అసలు లెక్కే లేదు కదా. పక్కనున్న యూరోపియన్ దేశాల నుంచి అందరూ వెళ్తున్నారు. సో అది మనం ఏదో చేస్తున్నట్టుగా మనం పెద్ద భావించుకోదు. వాళ్ళకి లెక్కలేదు. అవకాశం దొరికింది ప్రత్యేక చూపెడటానికి టర్కీ. మనం కూడా ఏం చేయలేం పరిస్థితి. ఇంకా అదృష్టం ఏంటంటే మిగతా ఎక్కువ దేశాలు పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లేదు. అజర్బైజాన్ ఇంకో దేశం కూడా పాకిస్తాన్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? మన పక్కన ఉన్న ఆర్మేనియా, అజర్బైజాన్ ఆర్మేనియాకి విరోధం. మన ఆర్మేనియాని సపోర్ట్ చేస్తున్నాం. ఆర్మేనియా ఒక క్రిస్టియన్ దేశం, ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి, న్యాయం కారణాలకి సపోర్ట్ చేస్తాం. సో ఇవన్నీ వెనకాలు ఉన్నాయి టర్కీకి మనకి కొన్ని సంబంధాల్లో మనం కూడా వాళ్ళకి వ్యతిరేకం ఉన్నాం. కుర్ద్స్ అనే ఒక ట్రైబ్ ఉన్నారు. వాళ్ళు దాదాపు 20% 25% టర్కీకి. వాళ్ళు 4 దేశాల్లో ఉంటారు. వాళ్ళంతా ఎన్నో పాలిటిక్స్ ఉన్నాయి. మనం అందరూ ఫీల్ అయిన టర్కీతో మనకు మంచి సంబంధాలు ఉండే. ఏమిటంటే వాళ్ళ లెక్క చూసుకోడు, ఏదో అమ్ముతున్నారు సరుకు టర్కీ. అదేదో గొప్ప చెప్పుకుంటున్నాడు ప్రత్యేకత గురించి. అన్ని దేశాలకి అలా చేస్తున్నాడు. సౌదీ అరేబియాకి వ్యతిరేకంగా ఉన్నాడు, ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్నాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇజ్రాయెల్కి మరీ వ్యతిరేకంగా ఉంటాడు. కానీ పెద్ద యాక్షన్ ఇచ్చేది డబ్బు ఏం లేదు. అంత డబ్బు ఇవ్వగల దేశం కాదు. ప్రత్యేకత కోసం చేస్తున్నాడు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్. రైట్ సార్. పుల్లారావు సార్, థ్యాంక్ యూ సార్ లైవ్లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. నిజానికి టర్కీ ఓ పర్యాటక దేశం. ఆ దేశానికి చాలామంది పర్యాటకులు వెళ్తుంటారు. 2024 ఏడాదిలో ఇండియా నుంచి టర్కీకి 2,65,000 మంది వెళ్లారు. వీళ్ళందరూ యాత్రికులే. వీళ్ళ డబ్బుల ద్వారానే టర్కీ దేశానికి ఆదాయం అమాంతం పెరిగింది. అంటే ఎర్డోగన్ ప్రభుత్వాన్ని బతికించేది మనోలే. కానీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా శత్రు దేశమైన పాకిస్తాన్కు టర్కీ సహాయం చేస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.